ఈరోజు మరి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న గారు వారి చేతుల మీదుగా ప్రారంభించి మేమందరం కూడా ఇక్కడ నుంచి సహచర పెద్దలు, మంత్రులందరూ, ఇతర మా శాఖ అధికారులందరికీ నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులందరికీ కూడా ఇందిరా మహిళా శక్తి సంఘాల సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు పంపిణీ చేపట్టడంలో కూడా ముఖ్య ఉద్దేశం, మనకు ఇందిరమ్మ లాంటి ఒక మహానాయకురాలు ఈ దేశానికి మొదటి మహిళా ప్రధానిగా పనిచేసిండ్రు. ఒక విడోగా ఉండి కూడా ఈ దేశాన్ని ఎంత అద్భుతంగా మరి పరిపాలించింది అనేది మీ అందరికీ తెలుసు. మనం కూడా మన జీవితాలలో రకరకాల సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు ఎదురైనప్పుడు ఉక్కు సంకల్పంతో, ఇందిరమ్మ స్ఫూర్తితో మనం ఎదగాలనే లక్ష్యంతో ఈరోజు పంపిణీ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు మరి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా సెర్ఫ్ అనేది కూడా పేదరిక నిర్మూలన. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు పేదవాళ్ళందరూ ఎక్కువ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వడ్డీలకు చక్ర వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకుంటున్న క్రమంలోనే ఈరోజు ఈ సెర్ఫ్ అనేటువంటి సంస్థను, పేదరిక నిర్మూలన సంస్థను మనం తీసుకొచ్చి మరి గుప్పెడు బియ్యం నుంచి 10 రూపాయల పొదుపు నుంచి ఈరోజు ఒక్కొక్క గ్రూప్ 20 లక్షల రూపాయలు మీరు బ్యాంకు నుంచి తీసుకొని దాదాపుగా 99% అట్లా రీపేమెంట్ అనేది చాలా అద్భుతంగా చేస్తూ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పొదుపు ఉద్యమం, ఒక భావోద్వేగం లాగా, అంటే ఈ సంఘంలో ఉంటే ఆర్థిక బలోపేతంతో పాటు సామాజిక సంబంధాలు, అక్క చెల్లెల రిలేషన్స్, ఒంటరి మహిళలు, ఇంట్లో అక్క చెల్లెలు లేకున్నా, తోబుట్టు లేకున్నా, భర్త లేకున్నా మాకు ఈ మహిళా సంఘంలో ఉండడం మూలంగా అనేక రకాల సపోర్ట్ లభిస్తుందని కూడా మా సర్వేలో తేలింది. ఇంకా అందుకనే బలోపేతం చేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని రకరకాల పొలిటికల్ లీడర్స్ ఏదో చేయాలని చూస్తున్నారు. ఒక స్ఫూర్తి కోసం ప్రతి మహిళ ఒక ఉక్కు మహిళగా ఎదగాలి అని మన ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో మరి వడ్డీ లేని రుణాలు ఇప్పటికే 27,000 కోట్లకు పైగా మీకు ఇవ్వడం జరిగింది. మన డిప్యూటీ సీఎం గారు కూడా ఇప్పటికీ దాదాపుగా 800 కోట్లకు పైగా లాస్ట్ మీకు వడ్డీ లేని వడ్డీ డబ్బులను కూడా రీపే చేయడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఒక క్రమశిక్షణతోటి ఎక్కడికి వెళ్ళినా ఈ చీరతో చూస్తే వీళ్ళు మహిళా సంఘం వాళ్ళు కాబట్టి ఇంత క్రమశిక్షణగా ఉన్నారు, ఉందాతనంగా ఉన్నారు అనేది కూడా మనం తీసుకురావాలి. బస్సులను పెడితే రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చక ఆడోళ్ళంటే కొట్టుకుంటారు, తన్నుకుంటారు అనే నీచమైనటువంటి వీడియోలు తీసి ఆ స్కీమును తిట్టే దానికి బదులు ఆడోళ్ళు కొట్టుకుంటారనే భావాన్ని పెంచారు. ఒకప్పుడు లేడీస్ అంటే ఇంటికే పరిమితం కావాలి, బయటికి రావద్దు అనే ఒక దురాభిప్రాయం ఉన్నటువంటి ఫ్యూడల్ భావజాలం ఉన్నోళ్ళు ఆడవాళ్ళని బయటికి రావద్దు అనేటువంటి వాళ్ళు అలాంటి దాన్ని క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మన ప్రభుత్వం ఆకాశమే అద్దగా ఎదగాలని ఆ కలర్ కూడా ఆకాశం కలర్ని తీసుకొచ్చినాం, చీరల కలర్ అంటే ఆ రకంగా ఊహించుకొని మన ప్రభుత్వం మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్న సందర్భంలో చీరల పంపిణీ కార్యక్రమంలో కూడా మీరందరూ ఉందాతనంగా ఉండి గ్రామాలలో సక్రమంగా ప్రతి ఒక్క అర్హులైనటువంటి మహిళకు అందజేసే విధంగా చొరవ తీసుకోవాలి. ఇప్పటి వరకు రీపేమెంట్లో కూడా ఓవరాల్ స్టేట్ చూస్తే 98% అద్భుతంగా ఉంది. వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ వాళ్ళు 99.9% రీపేమెంట్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. అందరూ ఆ రకంగా ఆదర్శంగా తీసుకోండి. బ్యాంకర్స్ వేరే వాళ్ళ దగ్గర పోరు, మన దగ్గరికే వస్తున్నారు. ఇప్పుడు మన వేరే వాళ్ళకి ఇవ్వాలంటే భయపడుతున్నారు, కానీ మహిళా సంఘాలకు ఇవ్వాలంటే చాలా బాగా వస్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క స్కీమును అద్భుతంగా మీరు గ్రామ స్థాయిలో నిర్వహిస్తే ఇంకా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ లభిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఒక 2-3 జిల్లాల సమాఖ్య ప్రెసిడెంట్